నమస్తే అండి. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది? మ్యారేజ్ కి ముందు అయితే నీట్ గా రెడీ అయ్యామా, ఇంట్లో చేసిన ప్రసాదాలు తిన్నామా ఉంటుంది కదా. ఆఫ్టర్ మ్యారేజ్ కొత్తలో బిర్యానీలు తెప్పించుకున్నామా, అన్ని రకాల నాన్ వెజ్లు తిన్నామా అనేట్లే ఉంటుంది. పిల్లలు మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత దగ్గర వాళ్ళది మ్యారేజెస్ అయినా కానీ ఎప్పటికో తెలుసుకొని ఓహో మ్యారేజ్ అయ్యిందా అనేట్లే ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ లో పిల్లల మీద ఉన్న ప్రేమతో పిల్లలకి చిన్న దగ్గు వచ్చినా జలుబు వచ్చినా సరే దేవుడా అనుకుంటుంటాం కదా. పిల్లల లైఫ్ గురించి హెల్త్ గురించి ఆలోచిస్తూ అప్పుడు గుర్తుకొస్తారు మన ఇష్ట దైవాలు. ఇక పూజలు ఎలా చేయాలి, ఎలా చేస్తే దేవుని అనుగ్రహం మన మీద ఉంటుంది, మన ఫ్యామిలీ పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు అని పూజలు మొదలు పెడతారు కదా. ఎవరి వరకో ఎందుకంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ప్రేమతో పూజలు చేసుకుంటుంటే. ఇలా ఇష్టంగా పూజలు చేసుకుంటుంటే ఆస్తులు సంపాదించుకుంటామా, ఆరోగ్యాలు సంపాదించుకుంటామా అనే విషయం పక్కన పెట్టేస్తే మనశ్శాంతి అయితే సంపాదించుకుంటామండి. అవునంటారా కదంటారా? మీరే చెప్పండి.